హాయ్ అండి. రోజులేంటో ఇట్టే గడిచిపోతున్నాయి. దాంతో పాటే టైం కూడా గిరగిరమని తిరిగేస్తుందండి. ఉదయం పూట అయిపోయింది. కాసేపు రెస్ట్ తీసుకున్నాం, తిన్నాం అంతా అయిపోయిందండి. తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ టైం కూడా అయిపోతుంది. 3:30కైతే లెగిసి ఇలాగా పనులైతే స్టార్ట్ చేసేసాను. ముందుగా చట్నీ వేపేసుకొని చట్నీ అయితే వేసేసానండి గ్రైండర్‌లో. తర్వాత టీ పెట్టేసుకొని మరిగిపోయిన తర్వాత దీన్ని కూడా ఇలాగా ప్లాస్కోలో వేసేసుకుంటున్నాను. ప్లాస్కోలో వేసేసి మా మాస్టర్ అయితే వచ్చాడండి. షాప్ తీసి ఇవన్నీ కూడా సర్దుకుంటున్నాడు. ఈ చాయ్ పట్టుకెళ్ళి మా మాస్టర్‌కి ఇచ్చేస్తే ఇవి అమ్ముకుంటూ ఉంటాడండి. అలాగే పిండిలు కూడా కలుపుతూ ఉంటాడు. ఈ లోపల నేను చిన్న పునుకులు వేస్తాం కదా! దానికోసమని పిండి కూడా కలిపేస్తున్నాను. దీన్ని ఎక్కువసేపు నానబెట్టనండి. 15 నిమిషాలు, ఒక అరగంట సేపు నానితే సరిపోతది. దీన్ని కూడా ఈ విధంగా కలిపేసుకొని షాప్‌లోకైతే వెళ్ళిపోతానండి నేను కూడాని. దీన్ని కలిపేసి పక్కన పెట్టేసి చట్నీ కూడా నలిగిపోతుంది కదా గ్రైండర్‌లోని. ఆ చట్నీ కూడా తీసేసుకొని ఇంకా షాప్‌లోకి ఏమన్నా తీసుకెళ్ళవలసినవి ఉంటాయి కదా! ఆయిల్ ప్యాకెట్లు అవన్నీ కూడా రూమ్‌లోనే ఉంటాయండి. ఇంకా మిర్చీలు, దొడ్డుమిర్చి, సన్నమిర్చి ఇవన్నీ కూడా తీసుకొని షాప్‌లోకైతే వచ్చేసాను. నేనొచ్చేసరికి ఆయిల్ వేడైపోయి ఉందండి. వచ్చిన వెంటనే ఇలాగా చిన్న పునుకులైతే వేసేసుకుంటున్నాను. చిన్న పునుకులు ఎలా చేస్తామనేది అంతకుముందు వీడియోలో అయితే చెప్పానండి. నా వీడియోస్‌లో ఉంటాయి. ఒకసారి చెక్ చేసి చూడండి. చిన్న పునుకులు తీసేసి ఓ పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత గుడ్డు బజ్జీలు కూడా వేసేసుకుంటున్నాను. గుడ్డు బజ్జీ ఇంకా శనగపిండి కూడా వేసేసుకుంటున్నానండి. సన్న మిర్చీలు, శనగపిండి నేనొచ్చేసరికి మా మాస్టర్ కలిపేసి ఉంచుతాడు. తర్వాత చిన్న పునుకులు తీసిన వెంటనే మిర్చి బజ్జీ, ఇంకా గుడ్డు బజ్జీ కూడా ఒకటే దాంట్లో వేసేసుకుంటాను. వర్షాకాలం వచ్చేసింది కదండీ! ఇంకా సాయంత్రం మట్లు స్నాక్స్ అయితే బానే ఎళ్తాయి. మిర్చీలవన్నీ కూడా ఎక్కువెళ్తాయండి. మిర్చీలు ఎక్కువ తీసుకుంటారు. వేడి వేడి మిర్చీలయితే అడుగుతారు. అందుకని స్టార్టింగ్‌లో వేసేవి కొన్ని కొన్ని వేసుకుంటామండి. ఇవి అయిపోతూ ఉంటే మళ్ళీ వేసుకుంటాము. వేడిగుంటేనే ఎక్కువ తీసుకుంటారు కదా! ఒక ప్లేట్ తీసుకునేవాళ్ళు 2 ప్లేట్లు తీసుకుంటారు కదా! అందుకని వేడిగానే వేసిస్తామండి. తిన్నవాళ్ళు ఎవరైనా సరే టేస్ట్ అయితే చాలా బావుందంటారు. ఎగ్ బోండా ఎలా ఏసుకోవాలనేసి ఒకళ్ళు అడిగారండి కామెంట్‌లోని. ముందుగా గుడ్లు ఉడకబెట్టేసుకొని వాటిని ఇలాగా లోపలికంటా కట్ జేసుకోవాలండి. యెల్లో కలర్ పార్ట్ వరకు కట్ జేసుకొని మిర్చీలకి ఎలాగా శనగపిండి కలుపుకుంటామో అదే విధంగా శనగపిండి కలుపుకొని ఇలాగా దాంట్లో ముంచుకొని వేసుకోవడమేనండి. 2 వేలుతో వేసామంటే గనక తోకలు రాకోకుండా ఉంటాయి. పిల్లలైతే ఇష్టంగా తింటారండి ఎగ్ బోండా అనేది. అవి వేసిన తర్వాత ఇలాగ కొన్ని మిర్చీలు కూడా వేసేసుకుంటాను. ఒక 5, 6 ప్లేట్లకి వేసుకుంటానండి. మిర్చీలు వేసి తీసేసిన తర్వాత సమోసాలైతే చేసేసుకుంటున్నాము. మా మాస్టర్ అయితే ఇలాగ పట్టీలు చేసేస్తాడండి. నేనేమో వీటిని ఇలాగ సమోసాలో షేప్‌లో అయితే చుట్టేసి అన్నీ ఒకసారి ఒక వాయికి ఫుల్‌గా చేసేసుకొని ఆయిల్‌లో వేసేసుకుంటాను. ఇవి వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆయిల్ చల్లగానే ఉండాలండి. వేడి ఆయిల్ మీద అసలు వేయకూడదు సమోసాలు. ఇలాగ ఇవన్నీ చేసుకున్న తర్వాత మా ఆయనైతే ఇప్పుడు ఈ టైంకైతే షాప్‌లోకి రారండి. కాసేపు పడుకుంటారు ఈ టైంలోని. ఎందుకంటే మధ్యాహ్నం షాప్ అయిన తర్వాత మళ్ళీ సామాన్లవన్నీ తెచ్చుకోవాలి కదా! సరుకులు తెచ్చుకొని భోంచేసి కాసేపు పడుకుంటారండి. నాకు ఇవన్నీ అయిపోయే టైంకైతే సమోసాలు ఇవన్నీ కూడా చేసేస్తాను. ఆ టైంకైతే వస్తారు. ఆయనొచ్చాక నేనింకా రూమ్‌లోకెళ్ళిపోతానండి. రూమ్‌లోకి వెళ్ళిపోయి మళ్ళీ పొద్దుటకి కావాల్సిన పప్పులు అవన్నీ కూడా రుబ్బుకుంటాను. అవన్నీ కూడా నేను మధ్యాహ్నం భోంచేసిన తర్వాత నానబెట్టేసుకుంటానండి. తర్వాత ఇలాగా షాప్‌లోంచి రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత మిర్చీలు బాగు జేసుకోవడం, ఉల్లిపాయలు బాగు జేసుకోవడం, ఆలుగడ్డలు ఉడకబెట్టుకోవడం ఇవన్నీ కూడా పొద్దుటకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటాను. ఇంకా ఖాళీ అంటూ ఉండదండి నాకు. ఇలాగా ఏదో పనైతే చేసుకుంటూనే ఉంటాను. హోటల్‌లో హోటల్ వాళ్ళకైతే తెలుస్తదండి హోటల్ పని ఎంత ఉంటదనేది. ఏదో ఒక పని ఉంటూనే ఉంటది. మనం ఎంత చేసినా సరే ఇంకా పని ఉంటూనే ఉంటదండి. ఇంకా ఏదో పని ఇలాగా చేసుకుంటానే ఉంటాను. కూర్చున్నానంటే పనవ్వదు కదా! అందుకని ఒకవేళ టీవీ చూడాలన్నా గానీ పని జేసుకుంటూనే చూస్తానండి. ఇంకా సాయంత్రం మట్లు ఆ పనంతా అయిపోయిన తర్వాత వంట చేసుకొని పిల్లలకైతే రోజు అయితే చపాతీలు చేసుకుంటాం నైట్ మేము. 2 రోజుల నుంచయితే షాపు సాయంత్రం మాటలు పెడతలేదండి వాటర్ లేక. ఇంకా ఈరోజైతే పెట్టాము. అందరూ అడుగుతున్నారండి. పొద్దున పెడుతున్నాం కదా! అందరూ అడుగుతున్నారు సాయంత్రం ఎందుకు పెడతలేదని అడుగుతున్నారండి. వాటర్ లేక సాయంత్రం అయితే పెట్టలేదు. ఈ రోజు నుంచయితే కంటిన్యూగా ఉంటది సాయంత్రం మట్లు కూడాని. ఇలాగా పొద్దుట, సాయంత్రం కూడా హోటలయితే నడిపించుకుంటామండి. పొద్దుటియి సరుకులకి సరిపోయినా గానీ, సాయంత్రం మాటలు అమ్ముకుంటాం కదా! అవి అయితే మిగులుతాయండి మాకు. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు గానీ, లైక్ చేయట్లేదండి. నా ఛానెల్‌ని కనుక సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేస్తే గనక నాకు సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.